హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం కామన్గా కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ట్యాప్స్ వాడేటప్పుడు వాటిపై నీటి మరకలు, సబ్బు మరకలు, గిన్నెలు కడిగేటప్పుడు ఇలా వాటిపై మరకలు ఉండిపోతూ ఉంటాయి కదా. అలాంటి మరకల్ని సైతం పోగొట్టే ఒక బెస్ట్ హోమ్ మేడ్ మ్యాజిక్ లిక్విడ్ని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఈ ట్యాప్స్ని ఒకసారి గమనించండి. ఉప్పు నీటి మరకలు, హార్డ్ స్టెయిన్స్ బాగున్నాయి కదా. నేను తెలియక హార్పిక్ యూస్ చేశాను, అందుకని బ్లాక్గా వచ్చేసింది ట్యాప్స్ పైన. ఇప్పుడు లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్, మనం వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేస్తాం కదా, ఆ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఉజాలా బ్లూ వేసుకోవాలి. మీరు వాడే బ్లూ ఏదైనా వేసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ల దోసపిండి వేసుకోవాలి. ఇది బాగా పులిసి ఉండాలి. దోసపిండికి బదులుగా మీరు ఇడ్లీ పిండి అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఆవిరి కుడుము పిండి అయినా వాడుకోవచ్చు. కానీ పిండి మాత్రం గట్టిగా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. ఈ పిండి బ్లూ మొత్తం ఈ లిక్విడ్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి, ఆల్రెడీ మనం లిక్విడ్ యూస్ చేస్తున్నాం కనుక వాటర్ అవసరం ఉండదు. ఇది మొత్తం ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. బ్లూనేంటి ట్యాప్స్ క్లీనింగ్కి వాడటం ఏంటి అనుకోకండి, మనం తెల్ల బట్టలు ఉతికేటప్పుడే కాదండి, ఇలా ట్యాప్స్ కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని ట్యాప్స్ పైన కొద్ది కొద్దిగా చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. మీకోసం ఒక టిప్ అండి, మనం వెనిగర్తో ఎన్నో రకాల క్లీనింగ్ చిట్కాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా వెనిగర్ కిచెన్లో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వైట్ వెనిగర్, నీటిని కలపండి. ఇందులో ఒక స్పాంజ్ వేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత స్క్రబ్బర్ లేదా స్పాంజ్ తోటి వాటర్ ట్యాప్స్ పైన బాగా రుద్దండి. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తే మొండి మరకలు పోతాయి. ఈవెన్ పోకపోతే మళ్ళీ రుద్దండి. ఇలా చేయడం వల్ల మన ట్యాప్స్ అనేవి నీట్గా క్లీన్ అవుతాయండి. మీకోసం రెండవ టిప్ అండి, టూత్పేస్ట్తో కూడా వాటర్ ట్యాప్లని ఈజీగా శుభ్రం చేయొచ్చు. పనికిరాని ఏదైనా ఒక టూత్ బ్రష్ తీసుకొని దానిపై టూత్పేస్ట్ పెట్టండి. దాంతో మురికిగా ఉండే ట్యాపులపై బాగా రుద్దండి. ఇలా థిక్గా అప్లై చేసుకోవాలండి. పేస్ట్ని పలుచగా కాకుండా థిక్గా అప్లై చేసుకొని ఆ తర్వాత వాటర్ తోటి కడిగేయండి. ట్యాప్స్ అనేవి వైట్గా షైనీగా కనిపిస్తాయి. టూత్పేస్ట్లతోటి కుళాయిపై ఉండే మరకలు, దుమ్ము, ధూళి ఇట్టే తొలగించవచ్చండి. మీకోసం మూడో టిప్ అండి, నిమ్మరసంతో కూడా బాత్రూమ్, సింక్, బయట ఉండే కుళాయిల్ని శుభ్రం చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి నిమ్మరసం తీసుకోండి. అందులో కొద్దిగా సర్ఫ్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమంతో ట్యాపులపై స్క్రబ్బర్తో రుద్దండి. ఆ తర్వాత కడిగండి. ఇలా చేయడం వల్ల మురికి, దుర్వాసన కూడా పోతుంది. నేను చెప్పిన ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా ఈ లిక్విడ్ మొత్తం థిక్గా పలుచగా కాకుండా ఇలా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. అంతకంటే ఎక్కువసేపు డ్రైగా అవ్వకూడదండి. లిక్విడ్గా ఉన్నప్పుడే మనం ఇలా ఒక స్టీల్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకోవాలి. వాటర్ అనేది వాడకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి ప్రతి ఒక్క భాగాన్ని, ఎక్కువగా మురికి ఎక్కడుందో అంటే ఉప్పు చారలు, మరకలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో స్టీల్ స్క్రబ్బర్ తోటి ఇలా బాగా గట్టిగా స్క్రబ్ చేసుకోవాలి ప్రతి ఒక్క భాగాన్ని. నార్మల్ స్క్రబ్బర్ కంటే స్టీల్ స్క్రబ్బర్తోనే ఈ హార్డ్ స్టెయిన్స్ అనేవి ఈజీగా పోతాయి. నార్మల్ స్క్రబ్బర్కి పోవడం కొంచెం టైం పడుతుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీకోసం 4వ టిప్ అండి, బాత్రూమ్ ట్యాప్స్ని క్లీన్ చేయడానికి బేకింగ్ సోడాను కూడా యూస్ చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడా తీసుకొని, అంటే మనకు కావాల్సిన క్వాంటిటీలో బేకింగ్ సోడా తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్పాంజ్ సహాయంతో ట్యాప్స్పై అప్లై చేసి రుద్దండి. దీని తర్వాత ట్యాప్స్ని గోరువెచ్చని నీటితో కడగండి. దానిపై ఉండే మురికి అనేది ఇట్టే పోతుందండి. ఈ టిప్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకోసం 5వ టిప్ అండి, వంటగదిలో ఆహార రుచిని పెంచే ఉప్పు ట్యాప్స్ని క్లీన్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ఎలాగో చూద్దాం. దీనికోసం శుభ్రమైన గుడ్డపై కొంచెం ఉప్పు తీసుకొని ఆపై దాంతో బాత్రూమ్ ట్యాప్స్ శుభ్రం చేయండి. రాత్రంతా ఇలాగే వదిలేసి మరుసటి రోజు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ట్యాప్స్ మీద ఉన్న మురికిపోతుంది. షవర్ హెడ్ పై భాగాన్ని స్టీల్ స్క్రబ్బర్ తోటి శుభ్రం చేసుకోవాలి. అంతేగాని లోపల భాగాన్ని స్టీల్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకోకూడదండి. అలా చేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది సరిగ్గా జరగదు. అంటే మనం షవర్ చేసుకునేటప్పుడు వాటర్ అనేవి సరిగ్గా రావు. ఇప్పుడు ఒక మగ్గులో నీళ్ళు తీసుకొని స్టీల్ స్క్రబ్బర్ని ఆ మగ్గు నీళ్ళల్లో ముంచుకొని కొద్ది కొద్దిగా ఇలా చూపిస్తున్న విధంగా స్క్రబ్ చేసుకోవాలి. నేను జస్ట్ శాంపిల్ పర్పస్ కోసం మాత్రమే ఒక ట్యాప్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా సింక్ ట్యాప్స్ అయినా కానీ, హాల్లో ఉండే ట్యాప్స్ అయినా కానీ, బాత్రూమ్ టైల్స్ అయినా కానీ ఇట్టే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ లిక్విడ్ తోటి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తప్పకుండా ఈ లిక్విడ్ని మీరు ట్రై చేయండి.
మీకోసం 6వ టిప్ అండి. మనం కామన్‌గా షవర్ హెడ్‌ని క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక మగ్గులో లీటర్ నీళ్ళు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ పిండండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, అరకప్పు వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో మీరు కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఈ లిక్విడ్‌లో షవర్ హెడ్‌ను ముంచండి. ఒక 20 నిమిషాల తర్వాత మీరు షవర్ హెడ్‌ను క్లీన్ చేస్తే కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇలా చేయడం వల్ల షవర్ హెడ్ రంధ్రాల్లోనే తుప్పు మొత్తం బయటికి వస్తుంది. ఈ ట్యాప్ మొత్తం ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి చూపిస్తున్న విధంగా కొద్దిగా నీళ్ళు తీసుకొని స్క్రబ్ చేసుకుంటూ ఈ బ్లూ మొత్తం పోయే విధంగా స్క్రబ్ చేసుకోవాలండి. మనం గిన్నెలను అయితే ఎలా రుద్ది కడుగుతామో అలాగే దీన్ని మొత్తం చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే దీనికి ఉన్న బ్లూ మొత్తం పోతుంది. అలాగే షైనీగా ఎప్పట్లాగే కొత్త వాటిలాగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు షవర్ హెడ్ని బయటికి తీయలేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్లో వాటర్ పోసి రాత్రి షవర్ హెడ్కు కట్టండి. ఇలా ఉదయం వరకు అలాగే వాటర్ను ఉంచడం వల్ల తుప్పు మొత్తం తొలగిపోతుంది. తర్వాత ఎక్కువ ప్రెషర్ తోటి వాటర్ వస్తుందండి మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు. మీకోసం 7వ టిప్ అండి. కొన్నిసార్లు బాత్రూంలో సోప్ పెట్టిన చోట సబ్బు మరకలు అట్టుకట్టిపోతుంటాయి కదా! దీంతో అక్కడ అంతా చాలా అపరిశుభ్రంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కదా! ఈ మరకలు తొలగించడానికి వెనిగర్, డిష్ వాష్ లిక్విడ్ను ఈక్వల్ రేషియోలో తీసుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్లో స్పాంజ్ ముంచి ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో అక్కడ శుభ్రం చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు అలాగే ఉంచి స్మూత్గా స్క్రబ్ చేసి వాటర్తో శుభ్రం చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా సబ్బు మరకలు అనేవి మాయమైపోతాయండి. ఇలా నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్, మన ఇంట్లో చున్నీలు కానీ తీసేసిన క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదండి, అలాంటి క్లాత్ తీసుకొని ఈ ట్యాప్స్ని తుడుచుకుంటే మనకి ఎప్పట్లాగానే ట్యాప్స్ అనేవి షైనీగా కనిపిస్తాయి. నేను చెప్పిన టిప్స్లో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.